డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం చంద్రబాబు అరెస్టుతో మోడీ అమిత్ షాల ఆట ఇంకా అయిపోలేదు. మరికొన్ని కొత్త ప్లాన్స్ తోటి వాళ్ళు మరొక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనక జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఉంది, కాదు మోడీ అమిత్ షాల సహకారం ఉంది, వీళ్ళందరూ కలిసికట్టుగానే ఈ పని చేశారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మొత్తం అనుకుంటున్న మాటే. కాదు మాకేమి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం కానీ లేదు, ఇలాంటిది మేమే చేశాము, అది ఒక ఆర్థిక నేరస్తుడిని ఎలా ఊరుకుంటాము, జైల్లో పెట్టే వరకు మేము పోరాడతాము, ఇలాంటి ఏ వ్యాఖ్యలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మెదలకుండా ఊరుకున్న మోడీ అమిత్ షాలు కానీ ఇక్కడ పురంధరేశ్వరితో మాట్లాడిస్తున్న మాటలు. చంద్రబాబుని అరెస్ట్ చేసింది ఎవరండి? ఎవరు చెప్పండి, నాకు తెలియకనే అడుగుతాను. సిఐడి ఎవరి చేతుల్లో ఉంటుందండి? అది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంటుంది. దానికి మాకేం సంబంధం అని ఆవిడ ఒకసారో రెండు సార్లు అని తర్వాతే మెదలకుండా ఊరుకున్నారు. ఆ తరువాత కొత్త ప్లాన్ని అమలు చేసే పని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మద్యం కుంభకోణం అని ఆరోపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా తీసి ఇప్పుడు పక్కన పెట్టేశారు. ఇక ఆట ఏ వైపు సాగుతోంది అని అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు చూసుకుంటే గనక ఈ రిమాండ్ అక్రమం, 17A అప్లికబుల్ కాకుండా ఇక్కడ అరెస్టు చేయటం జరిగింది, గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోకుండా అరెస్టు చేశారు అనే దాని మీద వాదనలు జరుగుతూ అది ఇప్పుడు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో మరి రేపు విచారణకు వస్తుంది అంటున్నారు. అందులో గవర్నమెంట్ కూడా, ఏపీ గవర్నమెంట్ కూడా కేవియట్ పిటిషన్ వేయటం కూడా జరిగింది. మరి ఆ కేవియట్ పిటిషన్ని పరిగణలోకి తీసుకొని విచారణలో వినాలి అంటారో లేకపోతే అసలు 17A అప్లికబుల్ అవుతుందా కాదా అనే విషయంలో ఈ హైకోర్టులో ఇచ్చిన తీర్పు మీదే కదా సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ యడ్యూరప్ప కేసులో 17A అప్లికబుల్ అవుతుంది అని ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమైన తీర్పు ఇక్కడ వస్తుందా, లేక ఇక్కడ ఈ కేసులో అన్నీ పరిగణలోకి తీసుకొని ఈ 17A గురించే కాకుండా మిగతావన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈయన అవినీతి చేశారా లేదా, ఆధారాలు ఉన్నాయా లేదా, వీటన్నిటిని కూడా విచారిస్తారో రేపు చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే మెయిన్గా చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు మాత్రం ఈ 17A మీదనే ఎక్కువగా పట్టుబట్టి అసలు క్వాష్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. క్వాష్ అంటూ జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ మొత్తం తల్లకిందులైపోయినట్టే. ఎందుకంటే ఆయన ఇష్యూ చేసిన పీటీ వారెంట్లు ఫైబర్ గ్రిడ్లో కానీ ఎన్ఆర్ రింగ్ రోడ్లో కానీ వాటికి ఏమాత్రం వర్తించదు. దానికి కూడా ఈ అవినీతి ఆరోపణలు ఏవైతే సీఎం మీద కానీ ఆరోపణలు చేసే వాటి మీద గవర్నర్ గారి పర్మిషన్తోనే అరెస్టు జరగాలి, అలా జరగలేదు, ఇది అక్రమమైన అరెస్టు కాబట్టి ఈ రిమాండ్ చెల్లదని క్వాష్ చేసేసారనుకోండి, మిగతా వాటికి కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. మరి అప్పుడు గవర్నర్ గారి పర్మిషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి వాళ్ళు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. గవర్నర్ గారు కనుక పర్మిషన్ ఇస్తే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు, పర్మిషన్ ఇవ్వడం కోసం ఆయన ఏదైనా తాత్సారం జరిగితే కనుక ఆ తర్వాత లోకేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి పగకు పగ మళ్ళీ తీర్చుకున్నాం, ఒకళ్ళు బయటకు వస్తే మరొకరిని లోపలికి పంపించాం అనే విధంగా వీళ్ళు కూడా మేము పై చేయి సాధించాం అని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు మీద ఈ కేసులు కానీ ఈ క్వాషులు కానీ వీటన్నిటికంటే కూడా అసలైన కేసు మరొకటి ఉంది అని కేంద్రంలో ఉన్న పెద్దలు గుర్తించి ఆ విషయాన్ని ఇప్పుడు బయటకు తీశారు. ఎప్పుడో సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు మీద పిటిషన్ వేసిన ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిది ఇప్పుడు విచారణకు వచ్చింది. 6 ఏళ్ల కిందట ఎప్పుడు వేసింది, మరి ఇప్పుడు విచారణకు వచ్చింది అని అంటే అందులో పెద్దల హస్తం ఏముంది, లేకపోతే మిగతా విషయాలు ఏం జరుగుతున్నాయి, లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాయాజాలమా, లేకపోతే వ్యవస్థల మేనేజ్మెంటా, వీటన్నిటి మధ్య ఒక మీమాంస కొట్టుకొలాడుతూనే ఉంది.
మరి ఆ ఓటుకు నోటు కేసుని ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి తెచ్చారు అని అంటే మళ్ళీ తిరిగి ఇది వెళ్ళి మళ్ళీ ఆ బీజేపీ మెడకే చుట్టుకుంటూ ఉంది. మోడీ అమిత్ షాలు మరొక ఎత్తు వేశారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. ఢిల్లీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుంది, ఆనాడు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఎందుకు దాని మీద మిన్నకుండా ఊరుకుండిపోయారు అనే విషయాలను ఒకసారి మనం పరిశీలించుకున్నట్టయితే అందులో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, మాట్లాడిన మాటల సారాంశం ఏమిటి, చంద్రబాబు నాయుడు వాయిస్ అవునా కాదా, దాని పరీక్షలో ఏం తేలింది, వీటన్నిటి తరువాత కేసీఆర్ మీద వచ్చే మరొక ఆరోపణ ఏమిటాయి అంటే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారు తన పదవిని వదులుకోవాల్సిన అగత్యం కూడా పట్టింది. మరి అలాంటిది ఇప్పుడు కేసీఆర్ గనక ఈ ఓటుకు నోటు కేసు తీస్తే చంద్రబాబు నాయుడుతో పాటు మరొక వైపు కేసీఆర్ కూడా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్కి సహకారం అందించే విధంగా బీజేపీ ఉంది. బీజేపీ అక్కడ పైకి కేసీఆర్ మీద పోరాడుతున్నట్టు మరే ఇతర కార్యక్రమాల మీద ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా జరుగుతున్న కొన్ని పరిస్థితులన్నింటినీ చూసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గంపగుత్తగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును పొందకుండా వీళ్ళు చీల్చి మళ్ళీ కేసీఆర్ని అక్కడ సీఎంని చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది ఇంటర్నల్గా జరుగుతున్న కొన్ని ఆరోపణలు, కొన్ని బయటకు వస్తున్న పుకార్లు. వీటన్నిటి మీద మరి చంద్రబాబు నాయుడు ఈ ఓటుకు నోటు కేసును కనుక బయటకు తీస్తే మరి కేసీఆర్ పరిస్థితి ఏమిటి, ఆ విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ని కూడా మరి ఆయన కూడా మరొకసారి సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోవచ్చేమో. కాదు, ఈ కేసులన్నిటితో పాటుగా వాటిని కూడా బయటకు తీసి దాన్ని కూడా ఏ విషయము తేల్చకుండా ముందుకి వెనక్కి నడుపుకుంటూ చంద్రబాబు నాయుడు మీద బోలెడన్ని కేసులు ఉన్నాయి అనే ఆరోపణలు అన్నిటినీ వాళ్ళు ప్రచారం చేస్తూ ముందుకు సాగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిర్ణయాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేమిటంటే ఈ పోటీ చేసే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వాళ్ళ పైన ఉన్న కేసులన్నిటినీ ఇంతకుముందు అఫిడవిట్ రూపంలో సమర్పించే వాళ్ళు ప్రతి ఒక్క కేసుని ఉదహరించాల్సిన అవసరం ఉంది. ఆస్తుల వివరాలు కానీ అప్పుల వివరాలు కానీ మొత్తం సమర్పించాల్సిందే. దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళపై ఉన్న క్రిమినల్ కేసులు వ్యవహారాలు మొత్తాన్ని వాటన్నిటినీ పేపర్ ప్రకటన ద్వారా ప్రజలందరికీ బాగా తెలిసే విధంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది అనే దాన్ని మొన్న ఎలక్షన్ కమిషన్ వెలుబుచ్చటం జరిగింది. దాంతోపాటుగా పార్టీలు కూడా ఈ ఎమ్మెల్యేకి ఎందుకు సీటు ఇచ్చారో కూడా వెలుబుచ్చాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ రూపంలో బయటకు చెప్పవలసిన అవసరం ఉంది. అంటే కేవలం ఈ నేరాలు ఎక్కువగా ఉన్న ఈ క్రిమినల్ కేసులు ఎవరెవరి అయితే ఉన్నాయో వాళ్ళ మీదనే ఇవ్వాలన్నా, లేకపోతే మరి ఎంతమందికి ఇస్తే అంతమంది మీద ఇవ్వాలనో రేపు వచ్చే దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి తెలుస్తుంది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటాం వెనక మళ్ళీ వాళ్ళ హస్తం ఏమైనా ఉందా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించిన కేసులన్నీ బాహ్య ప్రపంచానికి బాగా తెలిసిన కేసులు అయినప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పటం కోసం ఇలాంటి నిర్ణయం ఏదైనా తీసుకొచ్చారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ మీద ఏమేం కేసులు ఉన్నాయో వెలిబుచ్చటం కోసం తీసుకొచ్చారో చూసుకోవాలి. కాకపోతే బీజేపీ ఆట ఇంకా అయిపోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు మీద వాళ్ళు ఇంకా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేది మాత్రం ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.